హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఏంటి ఈ వీడియోలు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇవైతే మా వారికి 60 ఏళ్ళు నిండిన సందర్భంగా షష్టి పూర్తి అయితే చేశారు మా పిల్లలు. అల్లుళ్ళు అయితే ఏమి కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, చెల్లెలు కొడుకులు అందరూ వచ్చారు. ఎంతో సంతోషంగా జరిగింది. అయితే ఆ వీడియోలు ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నారా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు చేస్తున్నానంటే 8వ తేదీ మాకు మ్యారేజ్ డే, అప్పుడు చేద్దాం అనుకున్నాను. కానీ నాకైతే హెల్త్ సహకరించక కొంచెం ఇబ్బంది అయ్యి నేను ఈ వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే అందరి అమ్మా నాయనలకు షష్టి పూర్తి చేస్తారు, అది మామూలేను. కానీ మాకైతే మా పెద్దమ్మాయి వాళ్ళ అత్త మామ అంటే మా వియ్యంకులకు కూడా కలిపి మాతోటి షష్టి పూర్తి అయితే చేశారు. అది ఇక్కడ ప్రత్యేకత. ఎక్కడా జరుగుండదు అనుకుంటాను. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకుంటా నేనైతే. ఎందుకంటే అందరికీ అమ్మ నాయనలు చేసిందే చూశాను నేను. ఇలా అత్తామామలకు కూడా షష్టి పూర్తి కలిపి చేయడం అనేది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కాకపోతే నేనైతే అమ్మ నాన్న అష్టకం నేర్చుకొని వీణాచంతుల గారు పాడిన పాట నాకు చాలా ఇష్టమైన పాట నేర్చుకొని మరీ పాడి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనిషిగా జన్మించిన ఈ జగతిలోని మానవా, నిన్ను మించిన జన్మ లేదు, తెలుసుకుని జీవించుమా. మట్టి బొమ్మగా చేసి దేవుడు ప్రాణములను నింపెగా, నీవే సర్వం బనుచు పెంచిరి నిన్ను గని తల్లిదండ్రులు. నీవే సర్వం బనుచు పెంచిరి నిన్ను గని తల్లిదండ్రులు. కడుపులో నా పిండమయ్యి నువ్వు పడిన క్షణమున కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసెను ప్రేమతో. దినదినం నువ్వు పెరుగుతుంటే చెప్పలేనానందము, కడుపులోను తన్నుతుంటే మురిసిపోయెనుడెందము. కడుపులోను తన్నుతుంటే మురిసిపోయెనుడెందము. మరణమంటి పురిటి బాధలు ప్రేమతో తానోర్చెను, చచ్చి మళ్ళీ బ్రతికినంత దీన స్థితి తనదాయను. శక్తినంతా ఒకటి చేసి నీకు జన్మను ఇచ్చెను, పుట్టినట్టి నిన్ను చూసి బాధలన్నీ మరచెను. పుట్టినట్టి నిన్ను చూసి బాధలన్నీ మరచెను. అన్నహారము మాని నిన్ను ప్రేమతో కాపాడును, రేయి పగలు నిద్రమాని నీకు సేవలు చేయును. నీవు తింటే చాలునంటూ తాను పస్తులు ఉండును, వడిలో నిన్ను పడుకోబెట్టి తడికి తాను ఓర్చును. వడిలో నిన్ను పడుకోబెట్టి తడికి తాను ఓర్చును. నిన్ను సుఖముగా ఉంచడానికి కష్టమోర్చను నాన్నరా, అన్న వస్త్రం ఆట బొమ్మలు నీకు తెచ్చి మురిసరా. నిన్ను గొప్పగా చేయడానికి నాన్న భుజములు అరిగెరా. నువ్వు మేటిగా చదువుతుంటే నాన్న మనసు పొంగెరా. నువ్వు మేటిగా చదువుతుంటే నాన్న మనసు పొంగెరా. నీకు కొలువు రావడానికి 1000 దేవుళ్ళు వేడిరా. కొలువు వచ్చిన వెంటనే తన మ్రొక్కులన్నో తీర్చెరా. ఊరువాడ చెప్పుకుంటూ ఎగిరి గంతులు వేసెరా. నీకు తోడు తెచ్చి తాను బాధ్యతను నెరవేర్చెరా. నీకు తోడు తెచ్చి తాను బాధ్యతను నెరవేర్చెరా. పూజలెన్నో చేసినా నువ్వు పుణ్యస్థలములు తిరిగినా, గంగలెన్నో మునిగినా నువ్వు యాగములనే చేసినా, తల్లి తండ్రి సేవ సాటి రావురా ఏ ఫలములు. నిన్ను నువ్వు తెలుసుకొని కన్నవారిని కావరా. నిన్ను నువ్వు తెలుసుకొని కన్నవారిని కావరా.
ప్రేమతో మీ అమ్మ నాన్నను పలకరించి చూడరా, అవసరానికి అన్న వస్త్రము ఔషధాలను ఇవ్వరా, వారి దోషములెంచక నీ కర్మలను నువ్వు చేయరా, నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను ఇచ్చురా, నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను ఇచ్చురా, నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను ఇచ్చురా. బాగుందా ఫ్రెండ్స్ అమ్మా నాన్న అష్టకం? ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది, అందుకే పాడాను. మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్.